మనకి ఇప్పుడు 5 ముఖ్యమైన 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంతో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక మిగిలిన రాష్ట్రాల్లోకి వస్తే కేరళ, అస్సాం, పుదుచ్చేరి గురించి మీరేం చెప్తారు? కేరళ ఎలా ఉండబోతుంది? కేరళలో చూస్తుంటే అక్కడ గ్రహస్థితి ప్రస్తుతం అక్కడ ఈ ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్ చాలా టఫ్ పొజిషన్ అక్కడ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుందండి. చాలా అతి కష్టం మీద ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కొంతవరకు కనపడుతున్నాయి సార్. అస్సాంలో మటుకు ఖచ్చితంగా మళ్ళీ భారతీయ జనతా పార్టీని అధికారంలోకి వస్తుందండి. ఈ పుదుచ్చేరిలో చాలా టఫ్ ఫైటింగ్ ఉంటుందన్నమాట. అద్భుతమైన అనాలిసిస్ అందించారు. 5 రాష్ట్రాల గురించి 5 కీలకమైన ప్రాంతాల గురించి మాట్లాడుకున్నాం. 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం. ఇక మన తెలుగు రాష్ట్రాల్లోకి వద్దాం. తెలుగు రాష్ట్రాల్లోకి వస్తే మన తెలంగాణ పరిస్థితి ఎలా ఉండబోతోంది? రేవంత్ రెడ్డి గారు అధికారం ఇలానే కొనసాగుతుందా? ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? పరాభవ నామ సంవత్సరంలో ఆయన పరిస్థితి ఏంటి? ఈ పరాభవ నామ సంవత్సరంలో మన తెలంగాణ ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి గారికి చాలా బాగుంటుందండి. దానికి కారణం ఏంటంటే ఆయనది చిత్తా నక్షత్రం, ఆయనది తులారాశి. ఈ తులారాశికి ఈ సంవత్సరం గ్రహాలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఆయనకి భాగ్యస్థానం లోపల గురువు ఉన్నాడు, గురుబలం ఉంది. అట్లాగే 2028 ఫిబ్రవరి 4వ తారీఖు దాకా ఈ శనేశ్వరుడు మీనరాశిలో ఉంటాడు. కాబట్టి ఆయనకి మెయిన్గా శనేశ్వరుడు గోచారంలో 3, 6 ఈ 11 స్థానాల్లో శనేశ్వరుడు విపరీతమైన రాజయోగం చేస్తాడు. కాబట్టి ఈ 2026 లోపల మన తెలంగాణ ప్రభుత్వం బాగుంటుంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం కూడా చాలా బాగుంటుంది. ఆయన వ్యక్తిగతంగా కూడా ఆయనకు కూడా ఆరోగ్యం వద్ద చాలా బాగుంటుంది. అవును. ఇక ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి తీసుకుందాం. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎలా ఉంది? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారి జాతకం తీసుకుంటే ఆయనది 28/2/1952 అండి. పొద్దున 11:30 ఆయన జన్మించాడు. ఆయన జన్మ నక్షత్రం రేవతి నక్షత్రము, రాశి మీన రాశి, ఆయన జన్మలగ్నం వృషభ లగ్నం. ఆయన జాతకంలో ఉన్న గొప్పతనం, ఆయనకి లగ్నాల్లో లాభస్థానంలో చంద్రుడు ఉన్నాడు. ఆయనకి శని విపరీతమైన యోగం చేశాడు. కానీ ప్రస్తుతం ఏంటంటే ఈ మీనరాశికి ట్రాన్సిట్ గోచారం గ్రహాలు అనుకూలంగా లేవండి. ఇప్పుడు ఈ మీనరాశికి ఏలినాటి శని జన్మశని నడుస్తోంది. ఏలినాటి శని జన్మశని 2028 ఫిబ్రవరి దాకా ఉంది. కాబట్టి ఆయనకి జన్మరాశిలో శనేశ్వరుడు ఉన్నాడు. ప్రస్తుతం చతుర్థ స్థానంలో గురువు ఉన్నాడు, వ్యయ స్థానంలో రాహు ఉన్నాడు. కాబట్టి ట్రాన్సిట్ గోచారంలో ఒక గ్రహం కూడా అనుకూలంగా లేదు. ఆంధ్రప్రదేశ్లో మనకు ప్రస్తుతం ఈ చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు కొనసాగరండి. ఇప్పుడు నాకు తెలిసి 2026 జూన్ తర్వాత ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి మారే అవకాశాలు మనకు చాలా వరకు కనబడుతున్నాయండి. అదనమాట. ఇక పవన్ కళ్యాణ్ గురించి మీరు చెప్పండి. మీరేమన్నా? పవన్ కళ్యాణ్ గారి జాతకం బాగుందండి. ఆయనది శ్రవణ నక్షత్రము, మకర రాశి, కుంభలగ్నము. ఆయనకి శని మహర్దశ బిగినైంది. పవన్ కళ్యాణ్ గారికి ఏలినాటి శని కూడా వెళ్ళిపోయింది. కాబట్టి శని విపరీతమైన యోగం చేస్తాడు. కుంభలగ్నానికి ఆయన లగ్నాధిపతి మంచి పొజిషన్లో ఆయన జాతకంలో ఉన్నాడు. కాబట్టి భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారికి చాలా మంచి పేరు వస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ పవన్ కళ్యాణ్ గారికి చాలా మంచి పేరు వస్తుందండి. చాలా మంచి పేరు వస్తుంది. ఆయన రాజకీయాల్లో కూడా ఇంకా మంచి పేరు తెచ్చుకుంటారు. ఆయనకి సీఎం అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా పవన్ కళ్యాణ్కి? ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అంటే ప్రస్తుతం అయితే ఆయనకి ముఖ్యమంత్రిగా అవకాశం లేదు. కానీ ఆయన జాతకం నేను చాలా క్షుణ్ణంగా చూశానండి. ఆయనకి లగ్నాధిపతి దశ నడుస్తోంది. కాబట్టి 2029లో జరిగే అసెంబ్లీ ఎలక్షన్లో ఆయనకి చాలా వరకు అవకాశం ఉందని నేను అనుకుంటున్నానండి. చాలా అద్భుతమైన అనాలిసిస్ అందించారు కల్లానిధి రాంబాబు గారు. మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు నమస్కారం. నమస్కారం సార్. ఇది ఇవాల్టి ప్రత్యేక చర్చ. ఏప్రిల్లో జరగబోయే 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి, ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఇత్యాది అంశాలపై రాంబాబు గారు తమ విశ్లేషణ అందించారు. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.